Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే 25th June 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ సేమ్ వే ఒకసారి క్విక్గా ఈరోజు పోల్స్ చూద్దాం అండ్ దాని తర్వాత పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూసి ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. అండ్ ఎవరైతే మీకు సర్టెన్ ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ పోస్ట్ మార్కెట్ అవసరం లేదు అనుకుంటే యూ కెన్ స్కిప్ డైరెక్ట్గా ప్రీ మార్కెట్ అనాలిసిస్ పొజిషన్ అనలైజింగ్ అక్కడ నుంచి చూసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ వాంటెడ్ టు హెల్ప్ ఫ్యూ పీపుల్. సో ఎవరైతే రియల్గా చూస్తూ ఉంటారో వాళ్ళకి సైకలాజికల్గా హెల్ప్ అవుతూ ఉంటుందో, సో ఇవన్నీ యూజ్ అవుతున్నాయి కాబట్టి సో వీఆర్ కంటిన్యూయింగ్ దిస్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కూడా. యా, సో ఒకసారి క్విక్గా చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఐల్ ఎక్స్ప్లెయిన్. ఈరోజు బుల్లిష్ అట్లీస్ట్ సడన్ పర్సంటేజ్ ఉండే అండ్ బేరీ చూడండి, సో ఎక్కువ మంది ఉండే. అండ్ ఆర్ వ్యూ, సో బేసిక్గా నేను వెనస్డేకి ఎప్పుడైతే మనకి లోవర్ లోస్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఈ ఏరియాలో ఉంటే బేరీస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. వెనస్డేకి డేటా ఉండదు కాబట్టి పర్సనల్గా, సో ఎప్పుడైతే ఈ లెవెల్లో ఉంటుందో నేను షార్ట్ చేయడానికి ఇష్టపడను కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నో క్లియర్ వ్యూ. సో సేమ్ వే మీకు కూడా ఒక థాట్ అంటే బేసిక్ ఒక ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో బై ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఏదైతే బేరిష్ ఉన్నారు కదా, సో బేరిష్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, బుల్లిష్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అనేది నా ప్రాసెస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో దట్ అట్లీస్ట్ ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు ఎలా ఉంటుంది అని చెప్పడానికి. సో సేమ్ వే మీరు కూడా ప్లాన్ చేసుకోండి. సో బుల్లిష్ అని ఎవరైతే ఉన్నారో, బేరిష్ అని ఎవరైతే ఉన్నారో అండ్ సైడ్ వేస్ రేంజ్ బౌండ్ కూడా. సో 36 ఓట్స్ అయితే ఉన్నాయి. లెట్స్ సీ. సో మీకు తెలుసు కదా ఏం చేశారు ఏంటి అనేది. సో ఆ ప్రకారంగా చూడండి, సో దట్ ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ సేమ్ వే ఈరోజు అట్లీస్ట్ ఇంకొక క్వశ్చన్ అడిగిన ఉండే. సో ఇది సేమ్ ఇందాక బేరిష్ ఎలా ఉందో సేమ్ ఇట్లానే ఇక్కడ కూడా అక్యుములేషన్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ పోల్ చేసిన దట్స్ ఫైన్. సో అక్యుములేషన్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి ఒకసారి గూగుల్ చేయండి. అండ్ అక్యుములేషన్లో ఏం ఫామ్ అవుతుంది, ఎందుకు ఫామ్ అవుతుంది, అండ్ సేమ్ వే డిస్ట్రిబ్యూషన్లో కూడా ఏం జరుగుతుంది అనేది. సో ఇట్లాంటి అట్లీస్ట్ ఒక 3 to 4 ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. సో దట్ మీకు చాలా క్లియర్ ఉంటుంది. ఇది డౌట్ థియరీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. ఠీకే, సో బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారు అక్యుములేషన్లో, డిస్ట్రిబ్యూషన్లో అనేది మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఠీకే, సో నాట్ అవేర్ ఆఫ్ ఇట్ 1 or 2 మెంబర్స్ ఉన్నట్టున్నారు, దట్స్ ఫైన్. అండ్ యా, సో ఒకసారి క్విక్గా ఈరోజు వాట్ వి కాల్ ఇది కూడా చూద్దాం. సో ఏదైతే మనకి ప్రాఫిట్ ఎంతమంది ఉన్నాయనేది. సో ఇది ఎందుకు పెట్టా అంటే అట్లీస్ట్ బేరిష్ ఉన్నా సరే వ్యూ షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం. సో పర్లేదు. అండ్ ఓవరాల్గా 30% లాసెస్ కూడా ఉన్నాయి. సో ఈరోజు జరిగిన ప్రైజ్ యాక్షన్కి మీకు ఎక్కడ మిస్టేక్ అయిందని తెలుసడానికి ఉంటుంది. సో అట్లీస్ట్ వాట్ వి కాల్ అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా హెల్ప్ కావాలంటే పింగ్ చేయండి. సో దట్ మీకు ఒక వ్యూ వస్తుంది అండ్ బ్రేక్ ఈవెన్. యా, సో పర్లేదు. ఓన్లీ 30% అంటే మిగతా 70%తో హెడ్ఏక్ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ హెడ్ఏక్ లేదు అంటే అట్లీస్ట్ ఓవరాల్గా చేస్తూ ఉన్నారని చెప్పేసి. అండ్ మిగతా ఈ 30% స్టాప్ లాస్లో ఈరోజే వాళ్ళ సెటప్లో ఈరోజు లాస్ ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. అదర్వైజ్ మీరు రెగ్యులర్గా లాసెస్ బుక్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ కొంతవరకు ట్రేడింగ్ ఆపేసేయండి. సో దట్ మీకు చాలా యూజ్ ఉంటుంది. రీసెర్చ్ చేయడానికి స్టార్ట్ చేయండి. అండ్ ఈరోజు కంప్లీట్గా మీరు బేరీజ్ ఉండి అండ్ మళ్ళీ అక్యుములేషన్ని పిక్ చేసి ఉంటే సో ఎక్కడో చోట హెడ్ఏక్ ఉన్నట్టు మీ లోపల ఆలోచించండి. అండ్ అక్యుములేషన్ డిస్ట్రిబ్యూషన్ నేను అట్లీస్ట్ రేపు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈరోజు ఆల్రెడీ లేట్ అయిపోయింది వీడియో అనలైజ్ చేసే టైంకి. యా, సో ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. సో ఎవరైతే లాసెస్ చేస్తున్నారో ఎస్పెషల్గా మీకు అవసరం. అండ్ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనస్డేకి డేటా ఉండదు. అండ్ ప్రైస్ ఏంటంటే ఈ 3 PM తర్వాత మోర్ని బిలీవ్ చేయకండి. బికాజ్ దీనికోసమే బేసిక్గా ఏంటి అంటే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అని బుల్లిష్ సినారియో డిస్కస్ చేస్తుండే. అండ్ సేమ్ వే ప్రైస్ ఈ లెవెల్ నుంచి ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందో ఇది మీడియం ప్రాబిలిటీ బేరిష్గా మనం చేసినాం. బట్ ఆర్ వ్యూ బేసిక్గా లోవర్ లెవెల్స్లో చేజ్ చేయొద్దు. ఇక్కడ నుంచి ఓపెన్ అవుతా ఉంటే ఇది చేజ్ చేయకూడదు. బికాజ్ ఈ లోవర్ లెవెల్స్లో మనం స్టక్ అయిపోతామని చెప్పేసి డిస్కస్ చేస్తుండే. బికాజ్ అవన్నీ కూడా ట్రాప్ మూవ్స్ అనేది. అండ్ ఫస్ట్ క్యాండిల్లో ఏం జరిగిందో చూద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లాంటి బుల్లిష్ క్యాండిల్స్కి రిట్రెస్మెంట్స్ వస్తూ ఉంటాయి. అండ్ స్టిల్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్యాండిల్ వచ్చినప్పుడు ఏంటి అట్లీస్ట్ ఈ లో బ్రేక్ అవ్వడానికి ట్రై చేయాలి, లేదా ఈ 50% ఎప్పుడైతే డౌన్లో క్లోజ్ అవుతుంటుందో అప్పుడు మనం ఆలోచించాలి. సో సేమ్ వే అట్లీస్ట్ నెక్స్ట్ 1 or 2 క్యాండిల్స్ చూసినా కూడా సో ఈ క్యాండిల్
క్లియర్‌గా అర్థం చేసుకోండి. మనకి ఎక్కడి వరకు వచ్చింది? సో, ఇక్కడ నుంచి బుల్ స్ట్రెంతే ఉంది కదా! సో, ఇది జనరల్‌గా. సో, ఇది అవసరం లేకున్నా ట్రేడ్ చేయాలి అంటే అట్‌లీస్ట్ ఈ లెవెల్‌కించి ఎళ్తా ఉంటే మనకు క్లియర్ ఐడియా వస్తది. అండ్ నేనెందుకంటే పర్సనల్‌గా ఇదొక ఐడియా అనిపిస్తది. ఇంతకు మించి అంటే వాట్ డు వి కాల్ పెద్ద వాల్యూమ్స్ ఉన్న క్యాండిల్స్ అట్లా బేరిష్‌కి షిఫ్ట్ అయితా ఉంటే ఒకటే. అదర్‌వైజ్ ఇక్కడ ఒక ఈ చిన్న ఈవినింగ్ స్టార్ లాంటిది ఫార్మ్ అయినా కూడా థింక్ చేయొచ్చు. అండ్ సేమ్ వే లెవెల్స్ ఓవర్ నాయిస్‌లో కూడా అట్‌లీస్ట్ ఇంకొంచెం టైం చూద్దామని ఎక్స్‌ప్లెయిన్ చేసినుండే. బికాజ్ వెన్ వీఆర్ నాట్ ష్యూర్ సో ట్రేడింగ్ తీసుకోవద్దు. అండ్ ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది 200 ఈఎంఐ. అండ్ ప్రైస్ అనేది దీని పైకెళ్ళింది. సో ఒక రిట్రేస్‌మెంట్ వస్తే దట్స్ ఫైన్ ట్రేడ్ చేయొచ్చు. ఆర్ ఎవరైనా ఈ 5 మినిట్స్ డౌ థియరీ వయలేషన్ గురించి మాట్లాడుతా ఉంటాం కదా! సో ఇది 5 మినిట్స్‌లోకెళ్ళి క్లియర్‌గా చూషినా కూడా మనకి అర్థమవుతోంది. ఇక్కడ క్లియర్‌గా చూడండి 5 మినిట్స్‌లో డౌ థియరీ. ఇందుకోసమే బేసిక్‌గా నేను ఇది ఆగమని చెప్పా అనమాట. ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో ఇక్కడ క్లియర్‌గా చూడండి. సో డౌ థియరీ వయలేషన్ అండ్ మనకి 5 మినిట్స్‌లో ఇది బేసిక్‌గా 5 మినిట్స్‌లోకెళ్ళి ట్రేడ్ చేయమని చెప్పట్లే. బట్ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. టీకే. సో, ఎందుకు మనం వెయిట్ జేయాలి అనడానికి అండ్ ఇక్కడ డైవర్జెన్సెస్ ఉన్నాయి. సో, అట్‌లీస్ట్ ప్రైస్ ఇంకొంచెం పైకెళ్ళి రావచ్చు అనే సినారియో. స్టిల్ బేరిష్ వ్యూతో ఉండాలంటే కాదు. 200 ఎంఏ ప్లెయిన్‌గా క్లోజ్ అయితే బేరిష్ వ్యూ అవసరం లేదు. అండ్ మనం పెట్టుకున్న జోన్ ప్రకారం బేసిక్‌గా సో, ఇదేదైతే జోన్ ఉందో, సో, ఈ జోన్ ప్రకారం చూసుకుంటే ప్రైస్ అయితే పైన క్లోజ్ అయింది. సో, ఇంకా బేరిష్ థాట్ ప్రాసెస్ ఉండొచ్చా అంటే ఉండకూడదు. బికాజ్ ఉంటే ఎక్కడి నుంచి ఉండాలి? మళ్ళీ ఈ క్యాండిల్ ఎళ్ళిపోతే అప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి. అప్పుడు స్ట్రాంగ్ ఉంటది బేరిష్ అనేది కూడా. అండ్ దాని తర్వాత అట్‌లీస్ట్ క్లియర్‌గా ఆలోచించుకుంటే అండ్ ఎందుకు నేను ఈ క్యాండిల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశా అంటే అసలు మెయిన్ థింగ్ ఏం మర్చిపోయా ఒకసారి ఫస్ట్ లెట్ మీ డ్రా దిస్ ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ వస్తది ఎవరికైనా అంటే మీకు క్లియర్‌గా తెలిసిపోతది. ఇప్పుడు రెగ్యులర్‌గా నేను ఫార్మ్ చేసేవి అండ్ మీరు ఇక్కడ క్లియర్‌గా చూసుకుంటే చూడు బ్యూటిఫుల్ ప్రైస్ యాక్షన్ ఉంటది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం బుకిష్ స్టైల్ ఫాలో అవ్వకుండా మన ఓన్‌గా చేయాలి అంతే. ఇక్కడ క్లియర్‌గా చూడండి ప్రైస్ ఏం జరిగింది. నెక్స్ట్ సపోర్ట్. సో, ఇది అనమాట బేసిక్‌గా. సో, ఇప్పుడు నేను ఇవన్నీ షేర్ చేసి లైవ్‌లో ఇలా నేను చేస్తాను. థాట్ అంతా ఇక్కడే ఉంటా ఉంటది. సో, ఇన్ కేస్ అది బేరిష్ మూవ్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయరు. సో, ఇదనమాట. నా వ్యూస్ అనేది షేర్ చేస్తా ఉంటా. అంతేగాని మిమ్మల్ని డైవర్ట్ చేయడానికైతే కాదు. సో, ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోండి. అండ్ ఎవరైనా ప్రాఫిట్స్ బుక్ చేసుంటే 50 ఎంఏ దగ్గర ఆర్ ఈ రెసిస్టెన్స్ దగ్గర బుక్ ఎవరైనా ట్రేడ్ చేసుంటే బికాజ్ ఈ 50-100 ఈఎంఐ ఎప్పుడు కూడా సైడ్ వేస్ యాక్షన్ ఉంటది. ఇది కావాలంటే బ్రేక్‌ఔట్ అవ్వాలి. అండ్ సేమ్ థింగ్ మెన్షన్ చేసినుండే లెవెల్స్ ఓవర్ నాయిస్‌లో కూడా. సో, మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసినా కూడా ఈవెన్ మెయిన్ ఛానెల్ కూడా అప్డేట్ చేశాను అనుకుంటా. లెట్స్ సీ. సో, నెక్స్ట్ 3-4 క్యాండిల్స్ చూడండి. ఏం జరిగిందనేది మీకు క్లియర్ ఐడియా వస్తది. సో, అట్‌లీస్ట్ ఇది బ్రేక్‌ఔట్ అయిందా అంటే స్టిల్ అవ్వలేదు. అండ్ మనకేం కావాలి? రిట్రేస్‌మెంట్ కావాలి. ఇప్పుడు బ్రేక్‌ఔట్ అయింది. సో, ఎంటర్ అవ్వచ్చా అంటే ఈ స్టాప్ లాస్ తీసుకొని ఎంటర్ అవ్వచ్చు. కానీ ఎక్కడి వరకి? ఇక్కడి వరకి. 80 పాయింట్స్ ఉందా అంటే యెస్ ఉంది. అండ్ సేమ్ వే మనకు సిగ్నల్ కూడా ఇచ్చింది. సో, ఇది అనమాట. దీని తర్వాత కంప్లీట్‌గా చూడండి మనకి స్టాప్ లాస్ ఈటింగ్ క్యాండిల్స్ ఉంటాయి. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫార్మ్ అవుతా ఉందో సో, ఇది బేసిక్‌గా ప్లాట్ చేసుకొని పెట్టిన లెవెల్. సో, ఎక్కడెక్కడైతే వస్తా ఉందో నేను ఈ గ్రీన్ క్యాండిల్‌లోనే చెప్పిన ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి మనకి. ఒకటి మనం ప్లాట్ చేసుకున్న రెసిస్టెన్స్ ఉంది. అండ్ సేమ్ వే హారిజాంటల్ రెసిస్టెన్స్ ఉంది. ఛానల్ రెసిస్టెన్స్ ఉంది. ఛానల్ టాప్‌కెళ్తే ఏంటి మనకి ఆల్మోస్ట్ టార్గెట్ బుక్ చేస్తా ఉంటారు ఇన్‌స్టిట్యూషన్స్ కూడా. సో, ఇది అనమాట జరిగేది. అండ్ ఇక్కడ 50 ఎంఏని క్లియర్‌గా అర్థం చేసుకోండి. మనం ఎవ్రీ ట్రేడ్ జనరల్ ఎవరైనా సరే ప్రొఫెషనల్‌కి, నార్మల్ ట్రేడర్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే ఒక క్యాండిల్ మనం ఆలోచించేది పర్ఫెక్టే ఉంటది. ఎంట్రీ తీసుకున్నాక స్టాప్ లాస్ హండింగ్ క్యాండిల్ వచ్చినా కూడా మనం వర్రీ అవుతా ఉంటాం. ఇదే అనమాట బేసిక్‌గా. క్లియర్‌గా చూడండి. సపోజ్ ఈ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్నా కూడా స్టాప్ లాస్ హిట్ అయిందా? అవ్వలేదు కదా! క్యాండిల్ క్లోజింగ్ బేసిస్‌లో. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ క్యాండిల్స్ వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి. బికాజ్ ఇదంతా కూడా లిక్విడిటీ హంట్ కోసం జరిగే ప్రయత్నం. అండ్ ఇది అర్థం చేసుకున్నప్పుడు అండ్ ఎప్పుడు కూడా ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ కూడా తీసుకోగానే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3Kనా, 4Kనా లేదా ఈవెన్ 1,00,000తో చేసేవాళ్ళు అట్‌లీస్ట్ ఆ 1K క్యాప్ ఈ లాస్‌ని ఫిక్స్ అయ్యి చేస్తారు తప్పిస్తే ఇందులో 500 పోగానే సపోజ్ రూ. 500 పోగానే దీనికి వెళ్ళిపోతదేమో అని చెప్పి ఎగ్జిట్ అయిపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతది? మన స్టాప్ లాస్ దగ్గరకొచ్చి హిట్ అయిపోయి పైకెళ్ళిపోతా ఉంటది. ఓన్లీ థింగ్ ఈజ్ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్‌లో మేమైతే ఫాలో అవుతాం. బికాజ్ మా బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ అలా ఉన్నాయి కాబట్టి. అండ్ సపోజ్ ఈ ఎంట్రీ తీసుకోలేదు. సో, ఇక్కడ ఈ హ్యామర్ చూసి ఎంట్రీ తీసుకున్నా కూడా క్లియర్‌గా చూడండి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో మీకే అర్థమవుతా ఉంటది. సో, ఐయామ్ నాట్ గోయింగ్ టు ఎక్స్టెండ్ ఇట్ బికాజ్ ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి. సో, ఇదే అనమాట. సో, సేమ్ థింగ్ వి హావ్ మెన్షన్ అండ్ ఈ మధ్యలో ఒక 1 అవర్ లేకుండే సో, ఇది బ్యూటిఫుల్ ట్రేడ్ యాక్చువల్‌గా. సో, ఈ మధ్యలో తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ ఉంటది? ఈవెన్ ఇండికేటర్ వచ్చినా కూడా ఈ 30 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది క్లియర్‌గా ఉంటది. సో, ఇది మనకి కావాల్సిన కన్విక్షన్ ఇవన్నీ కూడా.
సో ఇట్లా చేసి మీరెవరైనా 50 ఎంఏ దగ్గర తీసుకొని ఈ హ్యామర్ గాని, అట్‌లీస్ట్ ఈ బ్రేక్‌ఔట్‌ని చూసి రిట్రేస్‌మెంట్‌లో ఎంటర్ అయిన వాళ్ళుంటే చాలా బాగా ఆలోచిస్తున్నట్టు. బికాజ్ ఇది చాలా చాలా మంచి బ్యూటిఫుల్ సెటప్ ఇది బేసిక్‌గా. ఈఎంఎస్ ప్లస్ సపోర్ట్ కన్విక్షన్స్ అన్నీ వచ్చేవి. చాలా మంచి సెటప్స్ అనమాట ఇవి. మీరు మంచి వాట్ డు వి కాల్ గుడ్ థింగ్స్‌ని అడాప్ట్ చేసుకుంటున్నట్టు. ఠీకే. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ మనం ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నామో బేసిక్‌గా ఇవన్నీ గూడా మోస్ట్ ఆఫ్ ద డేస్ వర్క్ అవుతాయి. వర్క్ అవ్వని రోజు ట్రేడే ఉండదు కదా! సో ఇట్లా ఆలోచించండి. మీకు చాలా యూజ్ ఉంటది బేసిక్‌గా. అండ్ రేపటి కోసం ఒకసారి క్విక్‌గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అండ్ వీళ్ళు పొజిషనల్‌గా బుల్లిష్ ఉన్నారు. బట్ ఇప్పుడు మనం నిజంగా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు వాట్ డు వి కాల్ ఈరోజు మన వ్యూ ఏంటి అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. అర్థం చేసుకోండి. సో మనకెక్కడో ఏదో చోట సోషల్ మీడియా ఇంపాక్ట్ కావచ్చు, ఫ్రెండ్స్ ఇంపాక్ట్ కావచ్చు ఆర్ ఎవరో ఒకరి ఇంపాక్ట్ మన మీద ఉండి మన ప్రాసెస్ అంతా కూడా మారిపోతుంది. మీరు పర్సనల్‌గా కరెక్టే. మీరు బుల్లిషే థింక్ చేసి ఉంటారు. బికాజ్ లోవర్ లెవెల్స్‌లో చేయొచ్చు ఇవన్నీ తెలుస్తాయి. బట్ ఎక్కడో చోట మీరు స్టక్ అయితా ఉన్నారు. దాన్ని ఆపేసేయండి. అండ్ ఇదే బేరిష్ ఒపీనియన్‌ని ఈరోజు కూడా కంటిన్యూ చేస్తా ఉన్నారు క్లయింట్స్. ఇందులో మేజర్‌గా చెప్పాలి అంటే కంప్లీట్‌గా వీళ్ళు నేక్డ్ కాల్ సెల్స్ చేస్తున్నారు. చాలా హ్యూజ్ క్వాంటిటీ కాల్ సెల్లింగ్ ఉంది. సో ఇది విచ్ ఈస్ వెరీ వెరీ డేంజర్. ఎవరైతే మీరు కూడా అట్‌లీస్ట్ ఈ ₹50 ప్రీమియం ఉంది అండ్ ₹40 ప్రీమియం ఉంది, ₹80 మనదే అవుతదని ఇట్లా ఓన్లీ నేక్డ్ కాల్ సెల్లింగ్స్, నేక్డ్ పుట్ సెల్లింగ్స్ ఇలా చేస్తా ఉంటే వెరీ వెరీ డేంజర్. దాన్ని ఆపేయడానికి ట్రై చేయండి. సపోజ్ రేపు ఒక 1.5% గ్యాప్ అప్ అయింది అనుకోండి. మీ పరిస్థితి ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. అవుతది అని కాదు. ఠీకే. సో ఇట్లా ఆలోచించండి. సో వీళ్ళు చెప్పాలి అంటే స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తా ఉన్నారు. ఒక స్ట్రాంగ్ స్ట్రక్చరల్‌గా. అండ్ ఎఫ్ఐఎస్ వీళ్ళ పొజిషన్స్‌తో బ్లఫ్ చేస్తున్నారు యాక్చువల్‌గా. వీళ్ళు పొజిషనల్‌గా బేరిష్ ఉండొచ్చు. అండ్ వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా మనల్ని బ్లఫ్ చేయడానికి 100 వేస్ ఉంటాయి. సో వీళ్ళు అయితే ఒక మోడరేట్ సైడ్ వేస్ కైండ్ ఆఫ్ టు మోడరేట్ బుల్లిష్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తా ఉన్నారు. సో వీళ్ళ వ్యూ వచ్చేసి బేసిక్‌గా రేపటికి ఏంటి అంటే ఒక సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ వ్యూ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొప్రైటర్స్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వీళ్ళు ఎఫ్ఐఎస్‌ని ఫాలో అవుతా ఉంటారు. అండ్ రేపటికి చూస్తా ఉంటే వీళ్ళు యాక్చువల్‌గా స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తా ఉన్నారు. అండ్ డిఐఎస్‌ని మనం కన్సిడర్ కూడా చేయం. ఠీకే. సో దీన్ని మనం ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరిష్ చేయొద్దా అంటే యెస్. పర్సనల్‌గా మేము పీవైటీ నుంచి అండ్ నాతో ఎవరైతే అసోసియేట్ అయిన వాళ్ళకి ఎవరికైనా సరే బేరిష్ అనేది థింక్ కూడా చేయొద్దని చెప్తాను. బికాజ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి. సపోజ్ బేరిష్‌లోనే ప్రైస్ వెళ్తా ఉంది. ట్రేడే ఉండదు కదా! కోల్పోవడానికి ఏముంది? ఈ మంత్‌లో స్టార్టింగ్ ఫస్ట్ 1-2 వీక్స్ సూపర్ ఉండింది. మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకున్నాం. దాని తర్వాత లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా మంచిగానే ఉంది. సో మధ్యలో ఒక 4-5 డేస్ బాలేదు. బట్ మనం ఓవరాల్‌గా మనం ప్రెడిక్ట్ చేసేది ఎంత 10-15 డేస్ మధ్యలో మనకి మంచి డేస్ ఉన్నా కూడా ఎనఫ్ కదా! సో ఒకరోజు వదిలేయడం వల్ల ఏంటి? మనకి ఎప్పుడు అలైన్ అవుతాం. బేసిక్‌గా మన థాట్ ప్రాసెస్ అంతా కూడా ఇన్‌స్టిట్యూషనల్ వేలో 10% వచ్చినా చాలు. సో దీనికి అలైన్ అవ్వమని చెప్తా. సో మా సెటప్‌లో ఇన్‌కేస్ రేపు బేరిష్ ఎళ్తే మాత్రం పర్సనల్‌గా ట్రీట్ చేయం. ఠీకే. సో ఇది మా పర్సనల్ వ్యూ. మేము ఎవరిని భయపెట్టట్లేదు ఆర్ చేయొద్దు అని చెప్పి రిజిడ్‌గా చెప్పట్లేదు. మీ వ్యూలో అట్లాంటి సెటప్ ఉంటే సపోజ్ మీ 20 ట్రేడింగ్ సెషన్స్‌లో 15 హిట్స్ ఉండి సో అదే ప్రాసెస్‌లో రేపు బేరిష్ వచ్చినా తీసుకున్నా దట్స్ ఫైన్. అది మీ రిస్క్, మీ రివార్డ్ పైన ఉంటది. బట్ పర్సనల్‌గా మేము చేసేది చెప్తున్నాం. ఠీకే. సో దీన్ని అట్‌లీస్ట్ ప్లాట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా సో దట్ మీకు ఈజీగా అర్థమవుతది. యాహ్! సో బేసిక్‌గా రేపటి కోసం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇది వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సేమ్ వే ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద అయితే కన్సిడర్ చేస్తా ఉన్నాం. ఠీకే. సో ప్రైస్‌లో మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి. బేసిక్‌గా మీరు అర్థం చేసుకోండి క్విక్‌గా. నేను ఎందుకు ఒక జోన్ పైన ఎళ్తే అంటే, ఆ జోన్‌లో ఏంటంటే ఇక్కడ జరుగుతది క్లియర్‌గా. ఎవరు యాక్టివ్ అవుతారు మీరెళ్లి సెన్సిబుల్ గాని ఆర్ జనరల్‌గా ఎన్ఎస్‌సికెళ్లి చూడండి. ఒక స్ట్రైక్‌లో ఎవరు ఎక్కువున్నారు? అక్కడ అంటే కాల్ రైటర్స్ డామినెంట్ ఉన్నారా? పుట్ రైటర్స్ డామినెంట్ ఉన్నారా? సో ఎవరు డామినెంట్ ఉన్నారు? అండ్ స్టిల్ చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ ఎక్కువ పొజిషన్స్ ఉన్నాయి గానీ ఇక్కడ పుట్ బై చేసినారు అనుకుంటారు. అట్లా కాదు. యాక్చువల్‌గా సెల్లింగ్ పైనే ఉంటది. ఎప్పుడైనా సరే సెల్లింగ్ పైనే డేటా బిల్డ్ అవుతా ఉంటది. అండ్ సెల్లింగ్ అనేది మెయిన్. ఇది చాలా పెద్ద టాపిక్. రీసెర్చ్ చేయండి. సో దట్ ఒక ఐడియా వస్తది. ఠీకే. సేమ్ వే అందుకే చెప్తా ఉన్నా. ఇదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఇదొక ఆహ్, సపోర్ట్‌గా కన్సిడర్ చేస్తాం. ఠీకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు మల్టిపుల్ సినారియోస్ అంటే ప్రీ మార్కెట్ సెషన్‌లో ఆ 8 మినిట్స్ ఆర్ 7 మినిట్స్‌లో జరిగేది మన హ్యాండ్స్‌లో ఉండదు బేసిక్‌గా. సో నిజంగా చెప్పండి మనం ఎన్ని సార్లు ట్రేడ్ చేసి ఉంటాం? ఆర్ మనం అనుకున్న వ్యూ కంటే రాంగ్ ఎన్ని సార్లు ఎళ్ళుంటది? మనం అనుకున్నట్టే ఓపెన్ అయింది అంటే మనం ఇన్‌స్టిట్యూషనల్స్ రేంజ్‌లో ఉన్నట్టు మనం ఏదనుకున్నా కూడా జరుగుతున్నట్టు. బట్
ఇది హైలీ ఇంపాసిబుల్. టీకే. సపోజ్ ప్రైస్ ఈ లెవెల్ ఈ ఈ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒక విగ్ గాని ఈ ఏరియాకి వచ్చి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది అనుకుందాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. ఠీక్ హై. అంటిల్ ఏ లెవెల్ వరకు, ఈ లెవెల్ వరకే. ఇక్కడ 1:1 వచ్చినా ఆర్ 1:2 వచ్చినా కూడా ఈ లెవెల్ వరకు బుక్ చేసుకోవాలి. బికాజ్ ఎప్పుడైనా సరే స్వింగ్ ఎంట్రీస్ ఏదైతే ఉంటుందో, స్వింగ్ ఎంట్రీస్ని బేసిక్గా ఏంటి అంటే ఎక్కువగా ఆప్షన్ బయింగ్ కాకుండా ఆప్షన్ సెల్లింగ్, అంటే డెబిట్ స్ట్రాటజీస్ వాడకుండా, అంటే నేక్డ్ ఆప్షన్ బయింగ్ కానీ ఆర్ ఫస్ట్ ఆప్షన్ బై చేసి పైన ఆప్షన్ సెల్ చేస్తూ ఉంటాం కదా డెబిట్ స్ప్రెడ్స్, అట్లా కాకుండా కూడా, అంటే బుల్ కాల్ స్ప్రెడ్ అట్లా కాకుండా బేసిక్గా బుల్ పుట్ స్ప్రెడ్తో పర్సనల్గా మేము ఎక్స్పీరియన్స్ చేసింది. ఎప్పుడైనా సరే ఇక్కడ బేసిక్గా ఇక్కడ అయినప్పుడు ఏంటి అంటే ఈ నేక్డ్ కానీ డెబిట్ స్ప్రెడ్స్ కంటే కూడా ఎక్కువ క్రెడిట్ స్ప్రెడ్స్ చేయడానికి అయితే పర్సనల్గా యూజ్ ఉంటుంది. అండ్ సైడ్ వేస్ ఉన్నా కూడా పెద్దగా పోగొట్టుకోవడానికి ఏముండదు. అదే ఈవెన్ డెబిట్ స్ప్రెడ్లో కొంత లాస్ ఉన్నట్టు ఉంటా ఉంటుంది. టీకే. సో ఈ లెవెల్ వరకు ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్లో కొంచెం ఓఏ ఉంది. అండ్ సేమ్ వే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ ఈఎంఐస్ని చెక్ చేసినా మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ డ్రా చేసి సెన్సెక్స్లో ఆల్రెడీ బ్రేక్అవుట్ అయినట్టు ఉంటుంది. బట్ స్టిల్ మనకి నిఫ్టీ కూడా, నిఫ్టీలోనే మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిఫ్టీ మనది ఇంపార్టెంట్. టీకే. సో ఈ లెవెల్ వరకు ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని ఇది బ్రేక్అవుట్ అయ్యాక, ఈరోజు ఎలా అయితే 50 MA మనం పెట్టుకొని 50 MA బ్రేక్అవుట్ అయ్యాక మళ్ళీ మంచి ఎంట్రీస్ ఎలా దొరికినాయో సేమ్ వే మీరు ఎవ్వరు కూడా అంత ఆలోచించకండి. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోండి ఆర్ లాక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఇంకొంచెం పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో అట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ వరకు ఒక ట్రేడ్, అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తా అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. టీకే. సో ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ప్రైస్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చిన గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ నుంచి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయినా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ సేమ్ వే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ప్రైస్ కొంచెం స్లిప్పేజ్ వచ్చి ఈ లెవెల్లో సస్టైన్ అయినా కూడా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్సెస్ అనేటివి క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ ఈవెన్ 4 hourly టైం ఫ్రేమ్లో ఆర్ 1 hour టైం ఫ్రేమ్లో మీ ప్రాఫిట్స్ని ఈఎంఎస్తో కంపేర్ చేసుకుంటూ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. టీకే. సో ఎక్కువ మల్టిపుల్ థింగ్స్ చెప్పినా కూడా ఏంటి అంటే అది డైజెస్ట్ అవ్వదు అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అంటే అసలు ట్రేడ్ ఎక్కడ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. సో 15 minutesలో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి? సింపుల్ థింగ్. కొంతమంది ఏం చేస్తారు, జనరల్గా 1:1 డైలీ బుక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, వీళ్ళతో ప్రాబ్లమే లేదు. ఇంకొంతమంది 1:2 బుక్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు, వీళ్ళతో ప్రాబ్లమే లేదు. అట్లీస్ట్ 1:2 రాకపోయినా మళ్ళీ 1:1 దగ్గర ట్రైల్ చేసేసి ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. ఇంకొంతమంది 1:2 దగ్గర మేజర్ క్వాంటిటీ బుక్ చేసి మిగతా ట్రయల్ చేస్తూ ఉంటారు, వీళ్ళతో కూడా హెడ్ఏక్ లేదు. ఎప్పుడైతే అసలు ఎక్కడ 1:1 తీసుకోవాలి, ఎక్కడి స్పాట్లో 30 points స్టాప్ లాస్ ఉంది వెతుక్కోవాలి, వీళ్ళతోనే ప్రాబ్లం. సో మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. సో చాలా యూజ్ అవుతుంది. టీకే. సో మేము ఫాలో అయ్యేది స్పాట్లో 30 points, ఆప్షన్లోకి వచ్చేవరకు జనరల్గా 15 to 18 points అట్లా దొరుకుతుంది. సమ్టైమ్స్ సైడ్ వేస్ ఆర్ 30 points స్టాప్ లాస్ లేకుండా ఇంకా తక్కువ దొరుకుతుంది ఈరోజు దొరికినట్టు. సో అట్లా ప్లాన్ చేసుకోండి. సో మీ రిస్క్ రివార్డ్ ఏదైతే ఉందో, ఎందుకంటే మీ దగ్గర 10 lakhs ఉన్నాయా, 5 lakhs ఉన్నాయా, 1 lakhతో చేస్తున్నారా, 30,000తో చేస్తున్నారా, ఏం అనేది ఎవరికి ఐడియా ఉండదు. ఎందుకంటే బికాజ్ మీరు ఎప్పుడు ఓపెన్ అవ్వరు, మీతో మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక మెంటర్ హెల్ప్ అనేది తీసుకోండి, లేదా మీరు తీసుకుంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చిన ప్రాసెస్ని చూడండి, ఆర్ ఇంకెవరైనా మెంటర్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ రిస్క్ రివార్డ్, స్టాప్ లాస్ తీసుకోవడం ఇట్లాంటివన్నీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. టీకే. సో ఇదనమాట. అండ్ అవాయిడబుల్ సినారియో ఇక్కడ. సార్ డైరెక్ట్ రేపు ఏదో గుడ్ న్యూస్ వచ్చింది, ట్రంప్ అనేది ఇంకేదో జరిగింది, ఇంకేదో బోర్డ్ మీటింగ్స్ ఉండొచ్చు, వాటెవర్ ఏదైనా జరగవచ్చు. సో ఇక్కడ నుంచి ప్రైస్ అంటే మంచి కంపెనీస్లో బోర్డ్ మీటింగ్ జరిగి మంచి రిజల్ట్స్ పోజ్ చేస్తూ ఉంటే సడన్గా ఆ కంపెనీ అనేది డైరెక్ట్ ఒక 50 to 100 points, అంటే రిలయన్స్ ఉంది, టీసీఎస్, ఇట్లాంటి కంపెనీస్ అన్ని డైరెక్ట్ 50 to 100 points క్యాప్చర్ చేయగలుగుతాయి. సో నిఫ్టీలో పార్టిసిపేట్ చేయగలుగుతాయి. సో అట్లాంటప్పుడు ఏంటంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయిపోతూ ఉంటుంది. సో అట్లాంటి టైంలో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ అవాయిడబుల్ సినారియో. అండ్ ఇక్కడ నుంచి ఏదైనా డౌ థియరీ ఫాలో అయ్యి ఈ రోజులో కిందికి వస్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ లో ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్. 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ ప్యానెట్ డిప్లాయ్ చేసి ట్రై చేయడానికి ట్రై చేస్తాను, అన్లెస్ అంటే క్యాపిటల్కి ఇబ్బంది లేకుంటేనే, ఆ రోజు మూడ్ని బట్టి కూడా అండ్ ప్రైస్ యాక్షన్ని బట్టి కూడా. టీకే. సో సేమ్ వే డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇంకేదో రిలయన్స్లోనే కానీ టీసీఎస్, ఇన్ఫీ, వాడెవర్ ఎక్కడైనా చోట ఏదో హెడ్ఏక్ జరిగి గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ పైన ఉంటేనే మనకి, ఈ లెవెల్ కింద ఉండి ప్రైస్ కిందకి వెళ్తా ఉంటే ఇందాకే చెప్పా కదా, ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో, క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు విన్ అవుతారు బేసిక్గా.
సో వీళ్ళతో పాటు అలైన్ అయ్యి ఉంటే ఏంటి అంటే మనకి 22 ట్రేడింగ్ సెషన్స్‌లో 3-4 ట్రేడింగ్ సెషన్స్ కూడా సమ్‌టైమ్స్ దొరకవు. సో అట్లాంటి సినారియోస్ అనమాట. సో దీని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తాం. సో ఇది నా పర్సనల్ వ్యూ. అండ్ యాహ్! సో వన్ మోర్ థింగ్, ఎవరికైనా సరే ఈ డేటా సో అనాలిసిస్ అయితే కంప్లీట్ అయింది. అండ్ అక్యుములేషన్ మళ్ళీ చెప్తా ఉన్నా. అక్యుములేషన్, డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ చూడండి ఒకసారి. రీసెర్చ్ చేయండి. ఇది చాలా చాలా అవసరం బేసిక్‌గా. మీకు మల్టిపుల్ థింగ్స్ దొరుకుతాయి. ఏం డెసిషన్ తీసుకోవాలనో కూడా తెలీదు. ఐయామ్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ దిస్ రేపటి వీడియోలో ఆర్ సంథింగ్. ఠీకే. అండ్ ఎవరికైతే డేటా బ్రేక్‌డౌన్ నేర్చుకోవాలి ఆర్ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలి అనుకుంటారో పర్సనల్‌గా పింగ్ చేయండి. సో దట్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. నో ఫోర్స్. అండ్ ఎక్కడో చోట నేర్చుకోవాలి. అట్‌లీస్ట్ కీవర్డ్స్ కోసమైనా నేర్చుకోవాలి. ఠీకే. సో ఓన్ ఆర్&డి మనకు ఓన్ సెటప్ చేసుకోవాలనుకున్నా కూడా మల్టిపుల్ సెటప్స్ చూస్తే తప్ప మనకి సైకాలజీ ప్రకారం ఏం జరుగుతది అనేది అర్థం కాదు. ఠీకే. యాహ్! అండ్ ఎవరైతే ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో పింగ్ చేయండి. సో దట్ మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. ఆర్ ఫ్రీగా వాడాలి అంటే అలిస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. లైఫ్ టైమ్ ఫ్రీ యాక్సెస్ ఉంటది. అండ్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ కావాలంటే ఆల్రెడీ ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఉంది. గో అండ్ చెక్ ఓవర్ దేర్. యాహ్! దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.